అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేకము అవదలుచుకున్నాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు. ఇలా సర్వాన్ని సృష్టించడం వలన ఆయననే బ్రహ్మ అని, ఈ విశ్వాన్ని పాలించడం వలన ఆయనే విష్ణువని, సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపజేస్తుండడం వలన శివుడు ఆయనే అన్నారు. ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించకుండా ఉండిపోయిన జీవులు మరలా జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వలన మరలా కర్మకు బద్దులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వడానికే భగవంతుడు మళ్ళీ మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాడు. ప్రతిసారి సృష్టిలో జన్మకు వచ్చే జీవులు కర్మ బద్దలు అవ్వకుండా జీవించగలడానికి మార్గం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేశాడు. అందుకే ప్రతిసారి మొదట మహాయోగులైన సనకాది బ్రహ్మ మానసపుత్రులను, తర్వాత మహర్షులైన వశిష్ఠాది ప్రజాపతులను సృష్టిస్తూ ఉంటాడు. మరలా అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ విషయం నిత్య జీవితంలో అనుక్షణం గుర్తుంచుకొని అటువంటి దీక్షతో మనము జీవించగలడానికి సాధనంగానే మనము గోత్ర ఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగా పెద్దలను దర్శించినప్పుడు ప్రవర చెప్పుకొనడంలోనూ స్మరించడం ఒక సదాచారంగా మహర్షులు నిర్ణయించారు. అంతేకాదు, అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతాడు. కానీ సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణుడైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షాలు, ధర్మనిష్ట కలిగేలా చేస్తూ ఉంటాడు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవతత్వాన్ని దత్తాత్రేయుడు అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్నా ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలలోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సర్వులకు తండ్రి, తన నుండి ఏర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తూ ఉండడం వలన ఆయనే జగన్మాత. శాస్త్రాల ద్వారా మనకు హితం చెబుతున్నాడు గనక ఆయనే మనకు మిత్రుడు. ఆ ధర్మాన్ని నిగ్రహిస్తూ ఉంటాడు గనక ఆయనే మనకు ప్రభువు. సద్గురువుగా అవతరించి మనలను అనుగ్రహిస్తాడు గనక ఆయనే మనకు గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డలమైన మనకి